హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఐపీఎల్ మరి ఐపీఎల్ గురించి ఏ ఒక్క చిన్న న్యూస్ బయటకు వచ్చినా కానీ అందరూ తెగ సెర్చ్ చేసేస్తుంటాం కదా. మరి అలాగే ఐపీఎల్ మెగా ఆక్షన్కి సంబంధించిన రూల్స్ అనేది కూడా బీసీసీఐ ఆల్రెడీ ప్రకటించింది. మరి ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ మరి నార్మల్ పీపుల్కి మాత్రం అర్థం కావట్లేదని కూడా వింటున్నాం. కాకపోతే మనకు క్లియర్గా అర్థమయ్యేటట్టు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్పోర్ట్స్ అనలిస్ట్ అండ్ కామెంటేటర్ వెంకటేష్ గారు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి అయితే ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ జానకి, హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. యు ఆర్ ద వన్ ఆఫ్ మై గురువుని ఇంటర్వ్యూ చేస్తున్న శిష్యుల్లాగా మనం ఇప్పుడైతే ఉన్నాం. గుడ్ ఫ్రెండ్స్, వి ఆర్ లైక్ ఫ్యామిలీ. యా, థ్యాంక్ యూ సార్. సార్, ఐపీఎల్ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెగ సెర్చ్ చేసేస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే మెగా ఆక్షన్కి సంబంధించిన రూల్స్ అయితే వచ్చేసాయి. ఆ రిడెంప్షన్ రూల్స్ ఏంటి, ఆర్టీఎం కార్డ్స్ గురించి అన్నీ క్లియర్గా మాట్లాడేసుకుందాం. అండ్ ఫస్ట్ రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి? రూల్స్ చాలా బాగున్నాయి జానకి. ఎందుకంటే బేసిక్గా ఐపీఎల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఫ్రాంచైజెస్. అందుకే వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకున్నారు. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్, మామూలుగా ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ మన క్రౌడే, ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో, ఫ్యాన్స్తో పాటు ఫ్రాంచైజెస్ అభిప్రాయాలు తెలుసుకుని వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకుని వాళ్ళకి ఫేవర్గా ఈ రూల్స్ సెట్ చేశారు. అంటే అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే మీకు ఐపీఎల్ సక్సెస్ కావాలంటే ఫ్రాంచైజెస్ షుడ్ బి హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనకి అవుట్పుట్ బాగా వస్తుంది ఆటోమేటిక్గా. సో అందుకని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేశారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ఉంది కదా, అన్క్యాప్ ప్లేయర్ రూల్ ప్రకారం ధోనీని అన్క్యాప్ ప్లేయర్ చేశారు. ధోని 400-500 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన వాడిని అన్క్యాప్ ప్లేయర్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఏంటంటే దట్ సూట్స్ సిఎస్కి. అలాగే ఫారిన్ ప్లేయర్స్ మీద గతంలో రిటెన్షన్ మీద ఒక బ్యాన్ ఉండే, అంటే 2 కంటే దాటకూడదని ఉండే. అలా కాబట్టి ఇక్కడ ఈసారి దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. అది దట్ సూట్స్ సంబడి లైక్ ఎస్ఆర్హెచ్. సో ఈ రకంగా ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడం కోసం ఈ రూల్స్ ఫ్రేమ్ చేశారు. ది నెంబర్ ఆఫ్ రిటెన్షన్స్ ఆర్ మోర్ దిస్ టైమ్. రిటెన్షన్ కానీ ఆర్టీఎం కానీ, దానివల్ల ఏంటంటే ప్రతి టీము వాళ్ళ కోర్ టీమ్ని, అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మేము ఒక మంచి టీం తయారు చేసుకుంటున్నాం, కొత్త ప్లేయర్స్ని మేము బాగా గ్రూమ్ చేసి తయారు చేస్తున్నాం, వాళ్ళు తర్వాత మెగా ఆక్షన్లో వేరే దారికి వెళ్ళిపోతున్నారు. అలాగని మా కోర్ టీం మాతోనే ఉండాలంటే ఇప్పుడు 6 వరకు రిటెన్షన్స్ అలౌ చేస్తున్నారు. 6 రిటెన్షన్స్ అంటే మీకు కోర్ టీం అలాగే ఉంటుంది, మన 4-5 ప్లేయర్స్ని అటు ఇటుగా వాళ్ళు చేసుకోవచ్చు. సో దట్ వే ఐ థింక్ విన్ సిచ్యుయేషన్. ఐపీఎల్ ఆర్గనైజర్స్ ఆర్ హ్యాపీ, ఫ్రాంచైజర్స్ హ్యాపీ, అండ్ ఇన్ టర్న్ ఫ్యాన్స్ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఫ్యాన్స్ ఒక టీం మాత్రం హ్యాపీగా ఉండదేమో అనిపిస్తుంది సార్. ఏంటంటే పంజాబ్ టీం మెయిన్గా చాలా సీజన్స్లో ఎన్నో ప్రయోగాలు చేసిన పంజాబ్ టీం మాత్రం ఈ యొక్క రూల్స్కి మాత్రం కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో. పంజాబ్ టీం కొంతవరకు డిస్సాటిస్ఫైడ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మెయిన్ ప్లేయర్స్ అందరూ ఉంటే వాళ్ళకి ఎవరు కొత్త ప్లేయర్స్ రారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం కొత్త వాళ్ళు, క్యాప్టెన్ లేడు వాళ్ళకి, క్యాప్టెన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత చాలామంది కోర్ టీం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్ళకు కూడా ఒక అడ్వాంటేజ్ కూడా ఉన్నది. ఎందుకంటే మీకు 4th రిటెన్షన్ కనుక వెళ్తే 18 మీద, దట్ విల్ గో అప్ టు 18 crores. చాలా పెద్ద అమౌంట్. సో మీరు 5 రిటెన్షన్స్ చేసుకుంటే లేదా 6 చేసుకుంటే 75 లేదా 79 కోట్లు మీకు వెళ్ళిపోతుంది. సో హీ విల్ బి లెఫ్ట్ విత్ 45 crores ఆర్ 41 crores. చాలా తక్కువ అమౌంట్ మీ చేతిలో ఉంటుంది. దాంతో మిగతా 20 మంది ప్లేయర్స్ని కొనుక్కోవాలంటే చాలా కష్టం. సో అందుకని టీమ్స్ మే నాట్ ఆప్ట్ ఫర్ 6 రిటెన్షన్స్. సో ఇప్పుడు ఫస్ట్ 1 by 1 రూల్ ప్రకారం వచ్చేస్తాను సార్. ఫస్ట్ రూల్ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మీకు దెర్ ఆర్ ప్రొవిజన్ ఫర్ 6 రిటెన్షన్స్ /ఆర్టీఎం. ఆర్టీఎం అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ అభిషేక్ శర్మని సన్ రైజర్స్ వాళ్ళు ఆక్షన్లో పెట్టారు. అతను ఒక 5 కోట్లకి ఒక టీం తీసుకుంది, అతను వేరే టీం తీసుకుంది. బట్ ఎస్ఆర్హెచ్ సేస్ అతను మా ప్లేయర్, ఆల్రెడీ మా దగ్గర లాస్ట్ సీజన్ ఆడాడు, మేము రైట్ టు మ్యాచ్ కార్డ్, ఆర్టీఎం కార్డ్ యూజ్ చేస్తాం అని చెప్పి వాళ్ళు ఆ కార్డు యూజ్ చేస్తే ఏంటంటే అతను వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఆర్టీఎం. అయితే ఈసారి ఆర్టీఎంలో ఒక క్లాజ్ ఇంకోటి ఏం యాడ్ చేశారంటే, ఇన్ కేస్ అతనికి 5 కోట్లకి అతని హయ్యెస్ట్ బిడ్ వచ్చింది, ఆ హయ్యెస్ట్ బిడర్కి ఇంకొక ఆపర్చునిటీ ఇస్తారు. సన్ రైజర్స్ కనుక వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేస్తే వాళ్ళు ఆ ప్రైస్ని పెంచి వాళ్ళు ఇంకొక నెక్స్ట్ బిడ్ చేయడానికి అవకాశం, ఒకటే బిడ్ ఉంటుంది. సో 5ని వాళ్ళు 10 చేయొచ్చు, 7 చేయొచ్చు. ఆ 7 చేసిన తర్వాత కూడా సన్ రైజర్స్ ఆర్టీఎం యూజ్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు ఆర్టీఎం లేకుండా వాళ్ళకి వదిలేయచ్చు. సో ఇంకొక ఎక్స్ట్రా బిడ్ అనేది గతంలో లేదు. ఒకసారి ఆక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్టీఎం యూజ్ చేస్తే
దట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ది మ్యాటర్ ప్రీవియస్లీ. ఇప్పుడు ఏంటంటే మీరు అగైన్ యూ కెన్ యూజ్ దట్ వన్ మోర్ బిడ్, హైయెస్ట్ బిడర్కి ఇంకో వన్ మోర్ బిడ్ ఇచ్చే అవకాశం. సో మీకేంటంటే మొత్తం మీద 6 రిటెన్షన్స్ ఉన్నాయి, లేకపోతే 6 ఆర్టీఎమ్స్. మీరు 2 రిటెన్షన్స్ వాడుకుంటే మీకు 4 ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి. ఓకే, 3 రిటెన్షన్స్ వాడుకుంటే మీకు 3 ఆర్టీఎం కార్డ్స్ ఉంటాయి. సో మొత్తం మీద ఆర్టీఎం కానీ రిటెన్షన్ కానీ మీరు 6 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ కూడా ఒక క్లాజ్ ఉంది. అదేంటంటే మీ రిటెన్షన్ కానీ ఆర్టీఎంలో కానీ 5 క్యాప్డ్ ప్లేయర్ ఉంది. క్యాప్ ప్లేయర్ అంటే ఎవరైతే వాళ్ళ దేశం తరఫున ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడతారో వాళ్ళు క్యాప్ ప్లేయర్. సంబడి లైక్ నితీష్ కుమార్ రెడ్డి, శశాంక్ సింగ్, వాళ్ళు ఇంతవరకు ఇండియా తరఫున ఆడలేదు, వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్. సో అన్క్యాప్ ప్లేయర్ ఒక్కరైనా ఉండాలి, 6 ఒక్కరైనా అన్క్యాప్ ప్లేయర్ ఉండాలి, 5 మాత్రమే ఉండాలి. అలాగే అన్క్యాప్ ప్లేయర్స్ 2 మాత్రమే ఉండాలి. మోర్ దెన్ 2 అన్క్యాప్ ప్లేయర్ని మీరు రిటైన్ చేసుకోవడం కానీ ఆర్టీఎం కానీ మీకు కుదరదు. సో ఇవి బేసిక్ రూల్స్. దీంట్లో ఇంకొకటి ఏంటంటే సన్ రైజర్స్ కలిసి వచ్చే అంశం. గతంలో ఉన్నట్టుగా 2 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవాలని రూల్ లేదు. మీరు రిటైన్ చేసుకునే క్యాప్డ్ 5 ప్లేయర్స్లో వాళ్ళు ఇండియా ప్లేయర్స్ అని కావచ్చు, ఫారిన్ ప్లేయర్స్ అని కావచ్చు. సో ఇది నంబర్ 1 రూల్. నంబర్ 1 రూల్ ఈజ్ అబౌట్ ఆర్టీఎం ఆర్ రిటెన్షన్. రిటెన్షన్లో మీరు ఏ ప్లేయర్నైనా పెట్టుకోవచ్చు. ఆ రిటెన్షన్లో కూడా స్లాబ్స్ ఉన్నాయి. ఓకే, స్లాబ్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ స్లాబ్లో ఫస్ట్ ప్లేయర్ మీరు 18 crores, సెకండ్ ప్లేయర్ని 14 crores రిటైన్ చేసుకోవాలి, థర్డ్ ప్లేయర్ని 11 crores రిటైన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక తెరకాసు ఉంది. ఫోర్త్ ప్లేయర్కి వచ్చేసరికి మళ్ళీ 18 crores అవుతుంది. ఫోర్త్ ప్లేయర్ మళ్ళీ 18 crores వెళ్ళిపోతున్నా. ఫిఫ్త్ ప్లేయర్ రిటైన్ చేసుకుంటే అది 14 crores అవుతుంది. సో ముగ్గురుతో మీరు సరిపెట్టేస్తే మీకు తక్కువ అమౌంటే పడుతుంది. ఎంత అవుతుంది? 18 + 14 + 11 25 + 18 అంటే ఐ థింక్ 33 crores మీకు 120 crores మీ టోటల్ అమౌంట్. అది కూడా పెంచారు ఇప్పుడు. 120 crores మీకు 33 మాత్రమే మీరు యూజ్ చేసుకుంటే మీకు సబ్స్టాన్షియల్ అమౌంట్, ఆల్మోస్ట్ ఒక 90 కోట్లు అనుకోండి, 90 లేకపోతే 87 కోట్లు మీ దగ్గర ఉంటుంది. దాంతో మీరు ఆక్షన్లో ఫ్రీగా మీరు వేరే ప్లేయర్స్ని తీసుకోవచ్చు, లేదా ఆర్టీఎం యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు మాకు 5 ప్లేయర్స్ కంపల్సరీ కావాలని మీరు రిటైన్ చేసుకుంటే మీ దగ్గర 75 కోట్లు పోతాయి. ఒక అన్క్యాప్ ప్లేయర్ కూడా చూసుకుంటే 79 కోట్లు, 79 కోట్లు, మీకు 40 కోట్లు మిగులుతాయి. మీకు 80 కోట్లు ఎక్కడ, 40 కోట్లు ఎక్కడ? సో ఆ రకంగా కొంచెం ఇబ్బంది ఉంది వాళ్ళకి. సో ఇచ్చినట్టుగానే ఇచ్చారు 6 రిటెన్షన్స్. దాంట్లో ఒక క్లాస్ పెట్టారు, రైడర్ పెట్టారు. దాంట్లో ఏంటంటే మీరు ఎక్కువ మంది రిటైన్ చేసుకుంటే మీకు సరే మీరు అదేనే తెలుసుకోండి, ఇది అవ్వ కావాలి బువ్వ కావాలంటే కాదు కదా. మీరు అయితే మీరు మెయిన్ ప్లేయర్స్ మీద డిపెండ్ కాండి, మిగతా ప్లేయర్స్ని ఆర్డినరీ ప్లేయర్స్ని తీసుకోండి. లేదు మాకు 3-4 ఉంటే చాలు, మిగతా వాళ్ళని మేము వేరే ప్లేయర్స్ని తీసుకుంటామని ఆ రకంగా వెళ్ళచ్చు. అది మెయిన్ రూల్. కాకపోతే ఇంతకుముందు ఫ్రాంచైజీస్ ఎప్పుడైతే అడిగారో ఆ కోర్ టీం మాకు ఉండాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ రూల్ బాగా ఉపయోగపడుతుందేమో. మెయిన్గా ఎస్ఆర్హెచ్ కానీ, ముంబై ఇండియన్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ వీళ్ళు ఆ విధంగా సక్సెస్ కూడా అవుతారు. సిఎస్కే వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కోర్ టీమ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు సిఎస్కే తీసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, కోర్స్ మహేందర్ సింగ్ ధోని, రవీంద్ర జడేజా, ఇలాంటి మతీషా పతిరానా, వాళ్ళు దే కెన్ గో ఫర్ 5. మా ధోని అన్క్యాప్డ్ అయినా కూడా వాళ్ళు రిమైనింగ్ 4 or 5 రిటెన్షన్స్కి వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళు 79 పెట్టినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ దే డోంట్ గో ఫర్ స్టార్స్. సో వాళ్ళు 6 మెయిన్ ప్లేయర్స్ వాళ్ళకి వచ్చేస్తే మిగతా వాళ్ళని ఆర్డినరీ ప్లేయర్స్ని తీసుకొచ్చి ధోని హ్యాండ్లో పెడితే వాళ్ళని అతను ఎలాగో సూపర్ స్టార్స్ చేసేస్తాడు. సో ఆ రకంగా సంబడి లైక్ సిఎస్కే దే విల్ గో ఫర్ ఆల్ 6 రిటెన్షన్స్. సో వాళ్ళు వెళ్తారు అలాగా. సో రకరకాలుగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది. కొన్ని టీమ్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు, దే కెన్ గో ఫర్. ఇప్పుడు ఆర్సీబీ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే ఇప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఆ ప్లేయర్ కావాలి అంటేనే, మీకు ఆ ప్లేయర్ ఖచ్చితంగా కావాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ రిటెన్షన్. ఆ ప్లేయర్ మనకు పోయినా పర్వాలేదు అనుకుంటే యూ గో ఫర్ ఆర్టీఎం. ఓకే, మీకు నేను ముంబై ఇండియన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ముంబై ఇండియన్స్లో రోహిత్ శర్మ బయటకు వెళ్ళిపోతాడు అని మనకి వార్తలు వస్తున్నాయి. సరే రోహిత్ శర్మ వెళ్ళిపోతాడని అనుకుందాం మనం ఫర్ ఆర్గ్యుమెంట్స్ వెళ్ళిపోతాడని అనుకుందాం. సో దే విల్ బి లెఫ్ట్ విత్ రిటెన్షన్ ఆఫ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, గన్ షాట్. వీళ్ళు ముగ్గురు అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్, వాళ్ళు గొప్ప ప్లేయర్స్ అవ్వలేరు. దే ఆల్సో హ్యావ్ ఎ గుడ్ ప్లేయర్ ఇన్ ఇషాన్ కిషన్. వాళ్ళ కోర్ టీంలో మెంబర్గా ఉన్నాడు. లాస్ట్ టైం రిటెన్షన్లో కూడా పెట్టలేదు అతన్ని, 15 కోట్లకు మళ్ళీ కొనుక్కున్నారు. సో ఈసారి ఇషాన్ కిషన్ దే కెన్ ఎఫోర్డ్ టు పుట్ హిమ్. అతను రిటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అతను అట్టే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మీన్స్ ఆర్టీఎం సైడ్లో పెట్టేసుకోవచ్చు, ఆప్షన్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆర్టీఎంకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే మిగతా టీంలో ఆలోచిస్తారు, వీళ్ళు ఖచ్చితంగా అవసరం అంటే చాలా ఎక్కువ అమౌంట్కి వెళ్ళినా పర్లేదు, కావాలని జాకప్ ద ప్రైస్. వాళ్ళు అవసరం లేకపోయినా ఆ ప్లేయర్ రేట్ పెంచే ప్రయత్నం చేస్తారు. ఓకే, సో అందుకని
అది చూసుకునే ఒకవేళ రేట్ ఎక్కువైపోయింది మనం అనుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ప్లేయర్కి, వాళ్ళు ముందు మాక్ ఆడిట్ ఆక్షన్ చేస్తారు వాళ్ళు చేసుకొని వాళ్ళు, సో ఈ ప్లేయర్కి ఎందుకంటే పెట్టలేమని ఒక లిమిట్ ఉంటుంది. అది దాటిపోతే దే కెన్ గో ఇషాన్ కిషన్, వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్తో పాటు మనకి ఆక్షన్లో ధ్రువ్ జురెల్, అభిషేక్ పోరెల్, చాలా మంది మంచి మంచి కీపర్స్, రుకీ బుయ్ కెన్ కీప్ వికెట్స్, అతను మంచి ఫామ్లో ఉన్నాడు. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ కెన్ కీప్ వికెట్స్. సో వీళ్ళ కోసం వెళ్ళొచ్చు వాళ్ళు. ఇషాన్ కిషన్ ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదు, అంత ఇంపార్టెంట్ ప్లేయర్ కాదు. అలాంటి ప్లేయర్ కోసం యూ కెన్ గో ఫర్ ఆర్టీఎం. రిటైన్ చేసుకోండి ఉంటే మీకు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీకు ఎవరిని రిటైన్ చేసుకోవాలన్న దానికి ఎస్ఆర్హెచ్ ఇస్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫైట్ చేసిందే ఈ మీటింగ్స్లో కానీ మొదటి నుంచి వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ మీద రెస్ట్రిక్షన్ ఉండకూడదని వాళ్ళకి అలో చేశారు. సో దే విల్ బి రిటైనింగ్ కెప్టెన్ కమిన్స్, ట్రావిస్ హెడ్ అండ్ ఆల్సో హెన్రీ క్లాసన్, వాళ్ళు ముగ్గురిని రిటైన్ చేసుకున్నారు. అభిషేక్ శర్మ కూడా వాళ్ళకి చాలా అవసరం. అభిషేక్ శర్మను కనుక వాళ్ళు ఆర్టీఎం కోసం వదిలేస్తే టీమ్స్కి తెలుసు, ఎందుకంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఓపెనింగ్ జోడీ వాళ్ళు. ఎస్ఆర్హెచ్ ఫైనల్ వరకు వెళ్ళిందంటే వాళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో అభిషేక్ శర్మని ఆర్టీఎం కోసం మీరు రిస్క్ తీసుకుంటే మిగతా టీమ్స్ ఖచ్చితంగా అతను రేట్ పెంచుతాయి. పెంచి వీళ్ళు మామూలుగా రిటైన్ చేసుకుంటే తక్కువ అమౌంట్లో దొరికి ఉండేవాడు, అతన్ని ఆక్షన్లో పెట్టడం వల్ల, ఆర్టీఎం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి పెనల్టీ పడుతుంది. సో అలాంటి ప్లేయర్ని దే హ్యావ్ టు రిటైన్. సో ఎస్ఆర్హెచ్ హ్యాస్ నో అదర్ గో బట్ టు రిటైన్ అట్లీస్ట్ 4 players. ఇంకా అవసరం లేదు వాళ్ళు ఎక్కువ. నితీష్ కుమార్ రెడ్డిని వాళ్ళు, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రిమైన్స్ ఎన్ అన్క్యాప్ ప్లేయర్, ఇప్పటివరకు అన్క్యాప్ ప్లేయర్ అతను. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయే T20 ఇంటర్నేషనల్ సిరీస్కి అది సెలెక్ట్ అయ్యాడు. అక్కడ జరగబోయే 3 మ్యాచ్లు అతను ఆడితే అతను క్యాప్ ప్లేయర్ అయిపోతాడు. ఇప్పుడు అన్క్యాప్ ప్లేయర్కి ఏంటంటే 4 crores రిటైన్ చేస్తారు. చాలా చౌకబేరం, భలే మంచి చౌకబేరం అది ధోని విషయంలో లాగానే. అలా కాకుండా మీరు అతను క్యాప్టెన్ ప్లేయర్ అయిపోతే వాళ్ళకి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళందరూ కోరుకుంటుంటారేమో దేవుడికి, అరే ఈ 3 games నితీష్ రెడ్డి ఆడకూడదు అని చెప్పేసి. మామూలుగా ఏ ఫ్రాంచైజీని ఏం కోరుకుంటాడు, మా ప్లేయర్ ఇండియాకి ఆడాలి, ఇండియాకి ఆడితే అతని లెవెల్ పెరిగిపోతుంది, హీ విల్ బి ఎన్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. కానీ ఇక్కడ మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ విల్ బి ప్రేయింగ్ నితీష్ కుమార్ రెడ్డిని ఆడించకూడదు అని కోరుకుంటారు. ఇది చాలా విచిత్రమైన కాంప్లెక్స్ సిచ్యుయేషన్. సో నితీష్ కుమార్ ఆడకపోతే దే కెన్ రిటైన్ హిమ్. సో 4 players ఆపచ్చు. దే నీడ్ నాట్ గో ఫర్ భువనేశ్వర్ కుమార్ ఆర్ నటరాజన్, వాళ్ళు పెద్ద అమౌంట్కి వెళ్ళరు. మెయిన్గా ఏంటంటే ఈ మెగా ఆక్షన్లో మీకు ఎవరి దగ్గర పెద్ద పెద్ద అమౌంట్లు ఉండవు. 10-15 కోట్లు పెట్టి ఒక ప్లేయర్ని, మెయిన్ ప్లేయర్ కాకుండా భువనేశ్వర్ కుమార్ గతంలో అంత ఎఫెక్టివ్ వెళ్ళాడు. నటరాజన్ కూడా ఈజ్ ఓన్లీ లిమిటెడ్ థింగ్. యూ కెన్ గెట్ హిమ్ ఫర్ 5-6 crores ఇన్ ఆక్షన్. రైట్ టు మ్యాచ్ అయినా వాడుకోవచ్చు మీరు, వాళ్ళు మళ్ళీ తెచ్చుకోవచ్చు. సో వాళ్ళు 4 వరకే వెళ్ళాలి. 4 వరకు వెళ్ళి నితీష్ కుమార్ రెడ్డి అన్క్యాప్ ప్లేయర్ తీసుకోవాలి. వాళ్ళు నితీష్ కుమార్ రెడ్డి కూడా క్యాప్ ప్లేయర్ అయితే మీరు తీసుకోవాలా వద్దని దట్ ఈస్ దేర్ కాల్. వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి తీసుకోవాలా వద్దనేది. ఓకే. అండ్ సెకండ్ రూల్ అయితే మెయిన్గా పర్స్ వాల్యూ అనేది కూడా పెంచారు. లాస్ట్ టైం అయితే మనం 100 crores చూసాం, కాకపోతే ఈసారి 120 crores చేశారు. దీని వెనకాల రీజన్ ఏంటనుకోవచ్చు? అదే ఇప్పుడు ఏంటంటే పర్స్ పెంచితే ఇప్పుడు రిటెన్షన్స్ ఎక్కువ చేశారు కాబట్టి, రిటెన్షన్స్ ఎక్కువ చేసి మీరు 100 పెడితే 75 పోతే 25 crores వాళ్ళ చేతులు తెలిసి ఉంటుంది. 25 crores 20 players అంటే ఒక ప్లేయర్ ₹1 కోటి ఎవరు వస్తారు, ఎవరు దొరకరు. సో అందుకని అది పెంచారు. యాక్చువల్గా ఇంకొక కొత్త రూల్ కూడా ఏంటంటే ప్లేయర్స్కి మ్యాచ్ ఫీజు అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశారు. గతంలో లేదు ఇది ఎప్పుడు. అంటే మీ కాంట్రాక్ట్లో మీరు 10 కోట్లకి మీకు ఆక్షన్ ప్రైస్ వచ్చింది అనుకోండి, మీకు ఆ 10 కోట్లనే అమౌంట్ మాత్రమే ఇస్తారు. మ్యాచ్ ఆడినందుకు మీరు ప్రత్యేకంగా ఎలాంటి మనీ ఇవ్వరు. యూజువల్గా మ్యాచ్ ఫీజ్ అనేది మనము దేశం తరపున ఆడేటప్పుడు మాత్రమే ఆ మ్యాచ్ ఫీజ్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఐపీఎల్లో కూడా మొదటిసారి ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి మ్యాచ్లో ఆడే ప్లేయర్స్ 11+1 ఇంపాక్ట్ ప్లేయర్ దగ్గర 12 మంది కూడా ఈచ్ ప్లేయర్కి 7.5 lakhs ఇప్పుడు వీళ్ళు మ్యాచ్ ఫీజుగా ఇవ్వాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికి అవుతుందంటే సంబడి లైక్ నితీష్ కుమార్ రెడ్డి, సంబడి లైక్ రింకు సింగ్, సంబడి లైక్ శశాంక్ సింగ్, వీళ్ళు ఏంటంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అన్క్యాప్ ప్లేయర్స్ వాళ్ళు బేస్ ప్రైస్లో 20 లక్షలకి సెలెక్ట్ తీసుకున్నారు. వాళ్ళు అంత బాగా ఆడుతూ టీంకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, స్టార్ ప్లేయర్స్ అయిపోయారు వాళ్ళు. ఈ స్టార్ ప్లేయర్స్ గెటింగ్ 20 lakhs ఇస్ చాలా అన్యాయం కదా. ఇది చాలా సార్లు నాకు కూడా అనిపించింది సార్. ఏంటంటే అంత బాగా ఆడే వాళ్ళకు చౌక, వాళ్ళైతే పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్లో ఉంటుంది, కానీ వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ చాలా తక్కువ, అరే అని మనసులో బాధేస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఇది వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అంత తక్కువ అమౌంట్ రావడం చాలా అన్యాయం కదా. సో అందుకని వాళ్ళకి కనుక హయ్యర్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇఫ్ దే ప్లే ఆల్ 14 leg matches 7.5 lakhs పర్ మ్యాచ్ చెప్పిన వాళ్ళకి ₹1,05,00,000 వస్తాయి. బిగ్ అమౌంట్, బిగ్ అమౌంట్.
అంటే వాళ్ళ స్థాయికి తగినట్టు కాకపోయినా డెఫినెట్లీ ఒక కన్సోలేషన్ వాళ్ళకి. ఎందుకంటే మేము అన్ని మ్యాచ్లు ఆడుతున్నాం, ఇంత బాగా పర్ఫామ్ చేస్తాం, సో వాళ్ళకి ఒక మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. సో ఇది చాలా మంచి నిర్ణయం. సో ప్లేయర్స్ కూడా ఉండండి, మేము బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్లో మాకు ఇన్సెంటివ్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ ఆడేట్టుగా మేము పర్ఫామ్ చేస్తే మాకు విల్ గెట్ సమ్ ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పి ప్లేయర్స్ కూడా దానికి అట్రాక్ట్ అయ్యే అవకాశం. యా, అండ్ ఇంకొక రూల్ ఏంటంటే, సో మొన్న జరిగిన మినీ ఆప్షన్లో కూడా చూసాం, ఎక్కువగా స్టార్ కానీ కమిన్స్కి వీళ్ళందరికీ హయ్యెస్ట్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. మన ఇండియన్ ప్లేయర్స్ కూడా ఎవరికీ అంత అమౌంట్ రాలేదు. 25 crores 20 crores ఏంటి అనుకున్నాం. కాకపోతే వీటికి కూడా ఈసారి బీసీసీఐ ఈ ఐపీఎల్ రూల్స్లో కొంచెం చెక్ పెట్టిందేమో అనుకోవచ్చు కదా. చానిక మీరు ఎప్పుడు చూస్తే ఐపీఎల్ ఆక్షన్స్లో ఒక ట్రెండ్ ఉంటుంది. అదేంటంటే మెగా ఆక్షన్లో ఎవరికి పెద్ద అమౌంట్ రావు. ఎందుకంటే ఇదివరకు 100 కోట్లు, అంతమంది 90 కోట్లు, అంతే అమౌంట్లో వాళ్ళు మొత్తం 25 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దాంట్లో ఏంటంటే అంత అమౌంట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. కానీ మినీ ఆక్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ టీం అంతా సెట్ అయి ఉంటుంది. జస్ట్ 1 or 2 స్లాట్స్ కోసం వాళ్ళ దగ్గర 20 కోట్లు 30 కోట్లు ఎంతో ఉంటుంది. సో ఆ ఒక్క ప్లేయర్ మీద మొత్తం అమౌంట్ పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్స్ వస్తాయి. మీరు చూడండి, ఒకప్పుడు క్రిస్ మారిస్ పెద్ద గొప్ప ప్లేయర్ కాదు, ఈ గాట్ 14 crores. శామ్ కరణ్ గాట్ 16 crores. మన రీసెంట్గా స్టార్క్ 25 crores, కమిన్స్ 20 crores. సో ఇది చాలా హ్యూజ్ అమౌంట్స్. దీనివల్ల ఫారిన్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారంటే మెగా ఆక్షన్ డుమ్మా కొట్టేస్తున్నారు. మెగా ఆక్షన్లో వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు. వాళ్ళకి తెలుసు మినీ ఆక్షన్లో పెద్ద అమౌంట్లు వస్తాయి. సో మినీ ఆక్షన్లో వచ్చేసి సొమ్ము చేసుకుంటున్నారు, పెద్ద అమౌంట్ సాధిస్తున్నారు. సో దీన్ని కట్ డౌన్ చేయడం కోసం బీసీసీఐ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్. అదేంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్క్ కానీ కమిన్స్ కానీ మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా నెక్స్ట్ ఇయర్ జరగబోయే మినీ ఆక్షన్ రావడానికి లేదు. వాళ్ళు ఈ మెగా ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మినీ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే మెగా ఆక్షన్ స్కిప్ చేసేసి నెక్స్ట్ ఆక్షన్లో ఎక్కువ డబ్బులు కొట్టేసే ప్రయత్నం చేస్తారు. సో దీన్ని దారుణంగా కట్ డౌన్ చేశారు. ఇంకోటి కూడా ఏం చేశారంటే మీకు వాళ్ళకి చాలా పెద్ద అమౌంట్స్ మీ ఇంతకుముందు అన్నట్టుగా బుమ్రా ఈస్ గెటింగ్ 14 crores. బుమ్రా ఈజ్ నంబర్ 1 బౌలర్ ఇన్ ద వరల్డ్. జనరేషన్ బౌలర్, ఒక జనరేషన్, ఒక యుగానికి ఒక తరానికి ఒక పుట్టే ప్లేయర్ అతను. అలాంటి బౌలర్ గెట్ 14 crores. సంబడి లైక్ కమిన్స్ 20 crores. స్టార్క్, దే ఆర్ గ్రేట్ బౌలర్స్, నో డౌట్. బట్ బుమ్రా, విరాట్ కోహ్లీ సూపర్ స్టార్, రోహిత్ శర్మ సూపర్ స్టార్, ధోని సూపర్, దే ఆర్ గెటింగ్ 18 crores 16 crores. వాళ్ళకి వచ్చే అమౌంట్ చాలా తక్కువ. వీళ్ళు ఫారిన్ స్టార్స్ సగం రోజులు వాళ్ళ బోర్డు పిలిస్తే సగం మ్యాచ్లో వెళ్ళిపోతారు, ప్లే ఆఫ్స్ టైంలో వెళ్ళిపోతారు. వాళ్ళకి పెద్ద అమౌంట్ రావడం, ఇది ఇండియన్ ప్రీమియర్ లీగా లేకపోతే ఫారిన్ లీగా అని చెప్పి చాలా క్రిటిసిజం వచ్చింది గతంలో. అందుకని ఏం చేశారంటే ఈసారి ఫారిన్ ప్లేయర్స్కి ఆ మినీ యాక్షన్లో వచ్చే అమౌంట్లో క్యాప్ పెట్టేశారు. 18 crores దాటడానికి లేదు. 18 crores లోపలే రావాలి. ఒకవేళ మెగా యాక్షన్లో హయ్యెస్ట్ బిడ్ కనుక 16 crores ఉందనుకోండి, నెక్స్ట్ మినీ యాక్షన్లో వాళ్ళకి 18 crores బిడ్ వచ్చినా కూడా దే విల్ బి పేడ్ ఓన్లీ 16 crores. సో వాళ్ళకి ఈ అన్యూజువలీ హై అమౌంట్స్ రావడం, అది ఇండియన్ ప్లేయర్స్కి వస్తే ఎవ్రీబడి విల్ ఫీల్ హ్యాపీ. మనవాడే కదా, అది మన లీగ్లో మన వాళ్ళకి ఇవ్వాలి. కానీ బయట వాడికి ఎవరికో తీసి ఏదో సొమ్మొక్కడిది సోకొకటిది అన్నట్టుగా కాకుండా, సో దే హ్యావ్ మేడ్ ఎ వెరీ గుడ్ రూల్. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు లాస్ట్ టైము మన స్టార్కి 25 crores వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మన మెగా ఆక్షన్లో కూడా ప్రైస్ ట్యాగ్ అనేది కూడా ఒక 20+ crores అన్నట్టు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకు అంతే అమౌంట్ ఇస్తారా, లేకపోతే దాన్ని ఎలా చేస్తారంటారు? దాని గురించి ఇంకా క్లారిటీ లేదు మనకి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 18 crores వరకు ఇచ్చేసి రిమైనింగ్ ది ప్లేయర్స్ వెల్ఫేర్కి యూజ్ చేస్తారని ఏదో చెప్తున్నారు. అది మెగా ఆక్షన్కి అప్లై అవుతుందో మినీ ఆక్షన్కి అప్లై అవుతుందో మనకి ఇంకా క్లారిటీ లేదు. రూల్స్ ఇంకా ఖచ్చితంగా మనకి దాన్ని వాళ్ళకి ఇచ్చిన లిస్ట్లో అది క్లియర్గా లేదు. కానీ అలాంటి ఒక అరేంజ్మెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ లెక్కను చూసుకుంటే ఎన్ని క్రోర్స్ పెట్టి కొనుక్కున్నా కానీ ఆప్షన్లో, సో వాళ్ళకి మాత్రం వచ్చేది 18 crores. చేతికి వచ్చేది మాత్రం వాళ్ళ పే చెక్ మాత్రం 18 crores దాటదు. 80 crores దాటదు. దీనివల్ల మాత్రం ఇండియన్ ప్లేయర్స్కి చాలా వరకు లాభం ఉండేలా అనిపిస్తుంది, మన వాళ్ళనే. డెఫినెట్గా మన వాళ్ళకి లాభం ఉంటుంది. ఇంకొక రూల్ కూడా పెట్టారు. ఈ ఫారిన్ ప్లేయర్స్ ఇంకొక ట్రిక్ కూడా ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాస్ట్ టైం జేసన్ రాయ్ చూసాం, హ్యారీ బ్రూక్ చేసాం. హ్యారీ బ్రూక్ ఏమన్నాడు, మా నాయనమ్మ చచ్చిపోయింది, నేను రావట్లేదు. ఎందుకంటే హీ గాట్ వెరీ లెస్ అమౌంట్. అంతకుముందు 13 కోట్లు ఎంత పెట్టుకుంటున్నారు ఎస్ఆర్హెచ్, అప్పుడు వచ్చాడు. లాస్ట్ టైం ఐ థింక్ గాట్ 1 or 2 crores. ఇంత చిన్న అమౌంట్ బదులు కౌంటీ క్రికెట్ ఆడుకుంటే మనకి అదే డబ్బులు వస్తాయి. ఇండియా అండర్లో ఎందుకు ఆడుకోవాలని చెప్పి హీ సెడ్ మా నాయనమ్మ చనిపోయింది, నేను రావట్లేదు. జేసన్ రాయ్ ఐ హ్యాడ్ సమ్ మెంటల్ ప్రాబ్లం, నేను రావట్లేదు. అంటే వాళ్ళకి చిన్న అమౌంట్ వచ్చేసరికి దే ఆర్ స్కిప్పింగ్. దానివల్ల ఒక టీం ఏంటంటే ఒక కాంపోజిషన్ అనుకుంటారు, పలానా కూడా మా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సెలెక్ట్ చేయాలి. లాస్ట్ మినిట్లో వాళ్ళ ప్లాన్స్ అంతా తారుమారైపోతుంది.
సో ఇది కూడా ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కావ్య మారన్ లాంటి వాళ్ళు దే అబ్జెక్టెడ్ టు దిస్. సో లాస్ట్ మినిట్ విత్డ్రాల్స్ ఉంటున్నాయని చెప్పి, సో వాళ్ళు చిన్న అమౌంట్ వచ్చేసరికి రావట్లేదు. సో అందుకని ఇంకో రూల్ ఏం పెట్టారంటే, ఆక్షన్లో కనుక మీరు సెలెక్ట్ అయితే ఏదైనా టీం కనుక మిమ్మల్ని తీసుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు ఆడాలి. లేని పక్షంలో అంటే వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్, అంటే ఇంజరీ లాంటివి పర్లేదు, మీరు రాకపోతే యూ విల్ బీ డిస్క్వాలిఫైడ్ ఫర్ ది నెక్స్ట్ 2 seasons. నెక్స్ట్ 2 seasons మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో ఫారిన్ ప్లేయర్స్ యూజ్ చేస్తున్న ఈ డర్టీ టాక్టిక్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఫుల్ స్టాప్ పెట్టి, సో ఇవన్నీ సంస్కరణలు. యాక్చువల్గా ఈ రూల్స్ అన్నీ కూడా ఐపీఎల్లో వస్తున్న సంస్కరణల కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవర్ ది ఇయర్ 17 seasons అని, 17 seasonsలో వీ హ్యావ్ సీన్ సో మెనీ ఇష్యూస్ కమింగ్ అప్. సో ఫ్రాంచైజెస్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళతో చర్చలు జరపడం మంచిది, ఈజ్ గుడ్ డెసిషన్ యాక్చువల్లీ. సో ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ విత్ దిస్ రూల్స్ అని అనుకుంటాను. అండ్ ఈ మెగా ఆక్షన్కి జరిగే ముందు టీమ్స్ అందరినీ కూడా పిలిచి సో ఒక మీటింగ్ అనేది కూడా జరిగిందన్నారు. సో ఆ మీటింగ్లో ఒకరి దగ్గర అంటే అన్ని టీమ్స్ దగ్గర నుంచి తీసుకున్న సలహాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారని కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే అక్కడ కొన్ని లోపల జరిగిన ఇష్యూస్ అనేది కూడా బయటకు వచ్చాయి అని కూడా విన్నాము. ఆ ఇష్యూస్ ఏంటి సార్? అంటే అందరినీ సాటిస్ఫై చేయడం కుదరదు. ఇప్పుడు సంబడి లైక్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ టీం, వాళ్ళు 17 seasonలో వాళ్ళు ఒక్కసారి ఫైనల్కి వెళ్ళారు, ఇంకొకసారి ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. సో 15 seasonల పాటు వాళ్ళు లీగ్ స్టేజ్లో వాళ్ళు మిగిలిపోదు. క్యాప్టెన్ మార్చారు, పేర్లు మార్చారు, అన్నీ చేశారు, కోచ్లు మారుస్తున్నారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే మొత్తం రిఫ్రెష్ బటన్ నొక్కి మొత్తం టీం మార్చుకోవాలి. మీరు అన్ని రిటెన్షన్లు ఇచ్చేస్తే అసలు మెగా ఆక్షన్ అసలు ఇది వద్దు, ఏది రిటెన్షనే వద్దని వాళ్ళు అడుగుతారు. మిగతా వాళ్ళు అంటారు ఎవరైతే కోర్ టీం బాగుందో, కేకేఆర్ కానీ ఎస్ఆర్హెచ్ కానీ వీళ్ళందరూ కూడా మాకు ఉండాలని చెప్పి. సో షారుఖ్ ఖాన్కి నెస్వాడేకి మధ్య ఏదో గొడవ జరిగింది, ఏదో ఇలా రకరకాల టాక్స్ వచ్చినాయి అప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే అందరినీ సాటిస్ఫై చేయడం అయితే కాదు కదా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాంటెడ్ రిటెన్షన్స్. మనం 5-6 పేర్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. సిఎస్కే, ఆర్సీబీ కాదు, మెయిన్లీ సిఎస్కే, ఎస్ఆర్హెచ్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళకి టీం బ్రహ్మాండంగా సెట్ అయింది. వాళ్ళు ఆ కోర్ టీమ్, ముంబై ఇండియన్స్, వీళ్ళెవ్వరికి కూడా ఆ కోర్ టీంను వదులుకునే పరిస్థితి లేదు. సో దే వాంటెడ్ రిటెన్షన్స్. కపుల్ ఆఫ్ టీమ్స్, మెయిన్లీ పంజాబ్ కింగ్స్ ఒక్కరే. మిగతా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 4-5 players వాళ్ళు కూడా ఖచ్చితమైన ఉన్నారు. సో పంజాబ్ కింగ్స్ లాంటి వాళ్ళు మాత్రమే. సో వాళ్ళు దే ఆర్ ఎ మైనారిటీ. సో అందుకని ఓవరాల్ బై అండ్ లార్జ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ విత్ దీస్ రూల్స్. ఓకే. అండ్ ఇంకొక రూల్ అయితే స్పెషల్గా ధోని కోసమే వీళ్ళు పెట్టారేమో అని కూడా అనిపిస్తూ ఉంది ఈ రూల్స్లలో, అన్క్యాప్డ్ ప్లేయర్స్ దాని గురించి. మరి దాని గురించి సార్? ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ ఇంటర్వ్యూ కూడా చూశాను, అరుణ్ ధుమాల్. ఆయన ఏమంటాడంటే ధోని స్టార్, సూపర్ స్టార్. ధోని వల్ల సిఎస్కే మాత్రం బెనిఫిట్ కావట్లేదు, ధోని వల్ల లీగ్ కూడా బెనిఫిట్ అవ్వదు. లాస్ట్ సీజన్ మీరు చూసే ఉంటారు, ధోని హైదరాబాద్లో మ్యాచ్ ఆడుతున్నాడంటే విపరీతమైన డిమాండ్ ఫర్ పాసెస్ అండ్ టికెట్స్. సో అతను ఎక్కడ ఆడినా 7 matches బయట ఆడతారు, చెన్నైలో 7 matches ఆడతారు. వాటికి ధోని ప్రజెన్స్ అనేది, ఎందుకంటే అతను మళ్ళీ ఆడతాడు ధోని లాస్ట్ సీజన్ ఏమో అని చెప్పి విపరీతమైన ఇంట్రెస్ట్ జనరేట్ కావడం. ధోని వచ్చి లాస్ట్లో వచ్చి 1 or 2 hours మాత్రం ఆడి కొన్ని 6లు కొట్టడం. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ డ్రామా. సో ఇట్ ఈస్ యాడింగ్ టు ద వాల్యూ. సో నాట్ ఓన్లీ సిఎస్కే, ఐపీఎల్ లీగ్ యాజ్ సచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ధోనీస్ ప్రెజెన్స్. సో ధోని ఇప్పటికీ ఆ మ్యాజిక్ కంటిన్యూ చేస్తున్నాడు, లాస్ట్లో వచ్చి ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు అనేది జనరల్గా అదొక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ధోనీని ఎలాగైనా ఆడేలా చేయాలి అనేది సిఎస్కే ఒక్కరికే కాదు, లీగ్లో కూడా వాళ్ళకి ఉన్నది. మిగతా ఫ్రాంచైజీస్ కూడా హ్యాపీ, ఎందుకంటే ధోని ఉన్న మ్యాచ్ సిఎస్కేతో వాళ్ళ మ్యాచ్కి మంచి వాళ్ళు ఏంటంటే మ్యాచ్కి వేరే టికెట్ రేట్స్ కూడా వాళ్ళు డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. ఒక మ్యాచ్కి ఇంపార్టెంట్ టీమ్కి పెద్ద రేట్లు పెట్టుకుని వాళ్ళు దే ఆర్ గెటింగ్ సమ్ ఎక్స్ట్రా మనీ. సో దే షుడ్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఓకే. అది అంటే ధోని అయితే అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో కూడా వచ్చేస్తాడు, పక్కా వచ్చేస్తాడు. ఇది ఓన్లీ ఇండియన్ ప్లేయర్స్కి. మొదట్లో ఏమంటున్నారు, సునీల్ నారాయణ కూడా 5 ఏళ్ల నుంచి ఆడట్లేదు. అవును. సో అదర్వైజ్ సునీల్ నారాయణ కూడా అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ప్లేయర్స్కి మాత్రం పరిమితి. అయితే ఇక్కడ మీకు పీయూష్ చావ్లా ముంబై వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు, సందీప్ శర్మని రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు రిటైన్ చేసుకోవచ్చు. అతను వాళ్ళు కూడా 5 ఏళ్ల నుంచి ఆడట్లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్. మెయిన్గా అయితే నా క్వశ్చన్ ఇదే ఉందన్నమాట. అంటే ఇప్పుడు కేకేఆర్కి సునీల్ నారాయణ్ ఎంత ఇంపార్టెంటో మన లాస్ట్ ఫ్యూ సీజన్స్గా చూస్తున్నాం. తను కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడక చాలా సంవత్సరాలు అవుతుంది, సేమ్ ధోని లాగానే. సో ఇప్పుడు ఇక్కడ ధోనికి అడ్వాంటేజ్ అవుతున్నప్పుడు సునీల్ నారాయణ్ వల్ల కేకేఆర్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది కదా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అది ముందు అనుకున్నారు, కానీ ఇండియన్ ప్లేయర్ మాత్రం అన్క్యాప్ ప్లేయర్. ఎందుకంటే ఫారిన్ ప్లేయర్స్ కానీ చాలామంది వేరే దేశాల్లో పాత ప్లేయర్స్ కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకని చెప్పి ఈ రకంగా రూల్ పెట్టినట్టుగా ఉన్నారు. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చే మెగా ఆక్షన్లో
టోటల్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న వేరే టీమ్స్ అంటే అందరూ రిజిస్టర్ చేసుకోవచ్చా, లేకపోతే ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు యూఎస్ఏ వచ్చింది, కెనడా టీమ్స్ కానీ, సో అందులో బాగా ఆడుతున్న వాళ్ళు కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోవడానికి ఐ థింక్ నేషనాలిటీ రెస్ట్రిక్షన్ ఏమి లేదు, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకున్న లిస్ట్ చూస్తే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. తర్వాత ఫ్రాంచైజెస్తో మాట్లాడి ఆక్షన్ టేబుల్ మీదకి కొంతమంది వస్తారు. అంటే ఫ్రాంచైజీని అడుగుతారు ఎవరైనా ఎవరు ఇంట్రెస్టెడ్ లేని వాళ్ళని ముందే కొంతమంది ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే మొత్తం రిజిస్టర్ చేసిన చాలా మంది ఉంటారు, అందరినీ మీరు ఆక్షన్ టేబుల్ మీద పెట్టలేరు. కాబట్టి దాని మీద ఫ్రాంచైజెస్ని కనుక్కొని కొంతమందిని వాళ్ళు ముందే స్క్రీనింగ్లో ఎలిమినేట్ చేస్తారు. ఇప్పుడైతే అడిగే క్వశ్చన్ ఏంటంటే, సో తలా ఫ్యాన్స్ అందరికీ సంబంధించినది. సో యాజ్ ఎ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా అండ్ అనలిస్ట్గా కూడా మీరు చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. తలా ధోని సో లాస్ట్ సీజన్ ఇదే అవ్వచ్చా? అంటే ధోని విషయంలో ఎవ్వరికి ఎప్పుడు ఆ విషయంలో చెప్పలేరు. మీరు ఏదైనా పెద్ద జ్యోతిష్యుడిని అడిగినా కూడా చెప్పలేరు. ఎందుకంటే హీ ఓన్లీ నోస్. అతను కూడా ఏంటంటే సీజన్ బై సీజన్ వెళ్తున్నాడు. లాస్ట్ బిఫోర్ సీజన్ 2023లో హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ నీ ప్రాబ్లం. దానివల్ల ఏంటంటే అతను చాలా స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్, రన్ తీయడానికి కూడా. లాస్ట్ సీజన్ కూడా అతను నీ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ప్రాబ్లం ఉంది. క్విక్గా ఒకప్పుడు ధోని ఎంత వేగంగా పరిగెత్తాడో వికెట్స్ మధ్య మనకు తెలుసు. ఇప్పుడు అంత స్పీడ్ లేదు అతని దగ్గర. బట్ స్టిల్ లాస్ట్ సీజన్ ఈ హ్యాడ్ వెరీ ఆల్మోస్ట్ 300 స్ట్రైక్ రేట్తో హీట్ సమ్ బిగ్ సిక్సర్స్ అని కొట్టాడు. సో సీజన్ బై సీజన్ ఈజ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఈజ్ 43. సో ఎన్ని సీజన్ ఒక్క సీజన్ అయితే ఆడతాడు. వీ కెన్ ఓన్లీ సే దట్ 2025లో ధోనిని ప్లేయర్గా చూస్తాము. ఆ తర్వాత ఏముంది కానీ ఆల్రెడీ దే హ్యావ్ ఎ న్యూ కెప్టెన్ హూ ఇస్ డూయింగ్ వెరీ వెల్. ఇండియా కూడా లీడ్ చేస్తున్నాడు రుతురాజ్ గైక్వాడ్. అతను కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ఇండియన్ టీంలో రుతురాజ్ని తీసుకుపోయేసరికి ఫ్యాన్స్ విపరీతంగా హంగామా చేయడం కూడా చూస్తున్నాము. సో రుతురాజ్తో ఐడెంటిఫై అవుతున్నారు ఆల్రెడీ. సో దే హ్యావ్ ఎ గుడ్ కెప్టెన్. వన్ థింగ్ ఏంటంటే ధోని ఆన్ ఫీల్డ్ మనకు కనిపించిపోయినా కెప్టెన్గా ఉన్నా లేకపోయినా హీ విల్ బి ఏ సిఎస్కే మ్యాన్ ఆల్వేస్. సో సిఎస్కేకి ధోని ప్రెజెన్స్ ఉంటుంది అది మెంటార్గా. ఎలా అయితే గంభీర్ కేకేఆర్కి టైటిల్ గెలిపించాడో ఆ రకంగా సిఎస్కేని ఆఫ్ ద ఫీల్డ్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా అతను బయట ఉండి సిఎస్కే నడిపించే పరిస్థితి ఉంటుంది. హీ విల్ బి ఏ సిఎస్కే మ్యాన్. కానీ అతను గ్రౌండ్లో ఉంటే ఏంటంటే ఆ స్పెక్టేటర్ ఇంట్రెస్ట్ తలా ఫర్ ఎ రీజన్ అది ఎప్పుడూ ఉంటుంది. ఆ రీజన్ ఎప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ ఇంత అర్లీగా ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో తెలీదు, బట్ అడుగుతున్నా మీ యొక్క అనాలిసిస్ బట్టి. ఈ యొక్క మెగా ఆప్షన్లో సో స్టార్ ప్లేయర్స్గా స్టార్ బయర్స్గా ఎవరు ఉండే అవకాశాలు ఉంటాయి? స్టార్ పిక్స్ చెప్పడం కష్టం. ఇన్ కేస్ రోహిత్ శర్మ కనుక ఇఫ్ హీ థ్రోస్ హిజ్ హ్యాట్ ఇన్ ద ఆప్షన్ రింగ్, రోహిత్ శర్మ ఆప్షన్లోకి వస్తే డెఫినెట్గా హీ విల్ బి ది హయ్యెస్ట్, అతనికి హయ్యెస్ట్ ప్రైస్ వస్తుంది అనుకుంటున్నాను. రోహిత్ శర్మ మీరు అనొచ్చు, రోహిత్ శర్మ ఏజ్ ఎంత 37 or 38 ఉన్నది, అతనికి ఎవరు తీసుకుంటారు? నో, రోహిత్ శర్మ 36 అయినా 37 అయినా 38 అయినా రోహిత్ శర్మ. సో అతను ఖచ్చితంగా హయ్యెస్ట్. ఎందుకంటే ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ క్యాప్టెన్, బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు అతని ప్రెజెన్స్ టీంని తయారు చేయడంలో కానీ అది కానీ చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఈజ్ గుడ్ ఫర్ అనదర్ 3 seasons, దాంట్లో సందేహమే లేదు. సో రోహిత్ శర్మ ఐ హ్యావ్ మై బెట్స్. రోహిత్ శర్మ వస్తే, రాకపోతే ఎవరనేది మనం చెప్పడం చాలా కష్టం. అంటే ఎవరు ఆక్షన్లోకి వస్తారనే దాని మీద ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరన్నా ఆర్టీఎం ద్వారా లేకపోతే తీసుకుందామని ఎవరన్నా వదిలేస్తే చెప్పలేము. ప్రస్తుతానికైతే మై మనీ విల్ బి ఆన్ రోహిత్ శర్మ. హీ విల్ బి ది హయ్యెస్ట్, అతనికి హయ్యెస్ట్ బిడ్ వస్తుందని అనుకుంటున్నాను. T20 వరల్డ్ కప్ గెలిపించిన వ్యక్తి సార్, ఆయన ఎట్లా వదులుకుంటారు? 5 IPL టైటిల్స్. మీకు రికీ పాంటింగ్ లాంటి వాడు 2 వరల్డ్ కప్ గెలిచిన రికీ పాంటింగ్ నుంచి క్యాప్టెన్సీ తీసుకొని మొదటి సీజన్లోనే ముంబైకి 2013లో IPL టైటిల్ గెలిపించి పెట్టాడు. ఆ తర్వాత ఇంకో 4 టైటిల్ గెలిపించి పెట్టాడు. సో రోహిత్ షుడ్ బి ది హయ్యెస్ట్ ప్రైస్ అతనికి వస్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న టీమ్స్ అన్నింటిలో కల్లా ఎస్ఆర్హెచ్కి ఎక్కువగా బెనిఫిట్ అయ్యే ఈ రూల్స్ మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ పిక్స్లో కూడా మెయిన్గా అయితే మీరు చెప్పినట్టు కమిన్స్ కానీ, క్లాసన్, అండ్ దాంతోపాటు ట్రావిస్ హెడ్ ఉంటారు సార్. ట్రావిస్ హెడ్ అండ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే నితీష్ రెడ్డి అండ్ అభిషేక్ శర్మని కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయంటారు. అభిషేక్ శర్మ ఆఫ్ కోర్స్, అభిషేక్ శర్మ పక్కా. అండ్ ఇంకొక ప్లేయర్ ఎవరైతే ఉండే అవకాశాలు ఉంటాయి? ఇంకొక ప్లేయర్ ఉంటే నటరాజన్ ఆర్ భువనేశ్వర్ కుమార్, అది వాళ్ళ ఛాయిస్ ఎవరిని తీసుకుంటారు అనేది. భువనేశ్వర్ కుమార్ ఇంకో 3 ఏళ్ల పాటు ఉంటాడా అదే లెవెల్లో అనేది తెలియకపోతే నటరాజన్ విల్ బి. వాషింగ్టన్ సుందర్ ఈజ్ నాట్, అతను రెగ్యులర్ 11లో కూడా రావట్లేదు. ఎయిడెన్ మార్క్రమ్ ఈజ్ దేర్. ఎయిడెన్ మార్క్రమ్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అతను
లాస్ట్ సీజన్ అండ్ బిఫోర్ లాస్ట్ కూడా అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు, కానీ వీ నో ద ఆఫ్ హిస్ టాలెంట్. ఓకే. అతను బౌలింగ్ కూడా చేస్తాడు, గుడ్ ఫీల్డర్. సో వీళ్ళు ఎవరినైనా తీసుకొని ఐ థింక్ దే షుడ్ నాట్ గో బియాండ్ 4, ఎందుకంటే వాళ్ళు వేరే ప్లేయర్స్ కూడా తీసుకోవచ్చు. అంత ఖచ్చితంగా తీసుకోవాలి మిగతా ప్లేయర్స్ అనేది వాళ్ళకి లేదు. లాస్ట్ టైం కూడా వాట్ దే మిస్డ్ వాజ్ ఏ గుడ్ స్పిన్నర్, ఒక మంచి స్పిన్నర్ కావాలి. సో వాళ్ళు ఏంటంటే అంత రిటెన్షన్ మీద పెట్టేస్తే ఏంటంటే వాళ్ళ ఛాయిస్లో తగినట్టు స్పిన్నర్స్ కానీ మిగతా కొన్ని లోయర్ మిడిల్ ఆర్డర్లో కావాల్సిన ప్లేయర్స్ కానీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉండదు. అందుకని ఐ థింక్ దే షుడ్ గో ఫర్ ఓన్లీ 4 రిటెన్షన్స్. ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి కనుక అన్క్రాఫ్ట్ ప్లేయర్ అయితే హ్యాపీగా అతన్ని 4 crores-కి తీసేసుకుంటారు అనమాట. ఈ రూల్స్ విషయంలో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఎలా ఉంది సార్? ఇది కంటిన్యూ చేస్తున్నారా లేదా? ఇంపాక్ట్ ప్లేయర్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే యాక్చువల్గా ఇండియన్ టీమ్ కాంటెక్స్లో చూస్తే అది చాలా డ్యామేజింగ్ అది. యా. ఎందుకంటే మీకు ఆల్రౌండర్స్కి అసలు అవకాశం రావట్లేదు. మీరు చూస్తున్నారు కదా, గతంలో చాలామంది బౌలింగ్ వేసేవారు, పార్ట్ టైం బౌలర్స్ బౌలింగ్ వేసేవారు. ఇప్పుడు ఎవరు వేయట్లేదు, ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వాళ్ళకి 5 పక్కా బౌలర్స్ దొరికేస్తున్నారు. సో ఆల్రౌండర్స్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా దానికి ఒక పెద్ద స్టంబింగ్ బ్లాక్గా ఉంది. సో ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఇండియాకి డ్యామేజ్ జరుగుతుంది. రోహిత్ శర్మ కూడా అన్నాడు ఇంపాక్ట్ ప్లేయర్లో ఐఎమ్ నాట్ హ్యాపీ అని చెప్పి. ఇండియా కెప్టెన్ అన్నప్పటికీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారంటే దీనివల్ల మనం లాస్ట్ టైం 5-6 IPL ఎప్పుడు హైయెస్ట్ స్కోర్స్ వచ్చినాయి. ఎందుకు వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల వచ్చినాయి. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల యూ కెన్ ప్లే సంబడి లైక్ నితీష్ కుమార్, శశాంక్ సింగ్ ఇలాంటి వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చి యూ కెన్ లెంతన్ యువర్ బ్యాటింగ్. ఎవ్రీ టీమ్ ఈజ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8. సో మిగతా ముందుండే బ్యాట్స్మెన్కి ఏంటంటే అంత బ్యాటింగ్ డెప్త్ ఉంది కాబట్టి వాళ్ళు ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళకి ఇదివరకులా వాళ్ళ మీద రెస్ట్రిక్షన్ లేదు. సో అందుకని బిగ్ స్కోర్స్ వస్తున్నాయి. పీపుల్ ఆర్ హ్యాపీ. స్పెక్టేటర్స్ హ్యాపీ. ఫుల్ ఎందుకు హ్యాపీ ఉంటారంటే వికెట్లు పడటం వల్ల హ్యాపీ ఉండరు, 4లు 6లు వస్తే చాలా హ్యాపీగా ఉంటారు. సో ఎప్పుడు కూడా క్రౌడ్ ఎప్పుడు దే లైక్ టు హ్యావ్ మోర్ షాట్స్ బీయింగ్ హిట్. సో అందుకని ఆ రకంగా ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల దానిలో డ్రామా కూడా క్రియేట్ అవుతుంది. ఎవరిని ఇంపాక్ట్ ప్లేయర్ తీస్తారు, ఏ టైంలో తీస్తారు అనేది ఒక ఇంట్రెస్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాడింగ్ టు ద డ్రామా, కొంత స్పైస్ క్రియేట్ అవుతుంది. అందుకని అది కంటిన్యూ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ బేసికలీ కమర్షియల్ లీగ్ కాబట్టి కమర్షియల్ కన్సిడరేషన్. బట్ డెఫినెట్గా ఇది ఎక్కువ రోజులు ఇది కంటిన్యూ చేస్తే మాత్రం ఇండియన్ క్రికెట్కి చాలా డ్యామేజ్. మెయిన్ ఏంటంటే క్రికెట్ అనేటప్పటికీ జెంటిల్మెన్స్ గేమ్ అంటారు. మరి అలాంటి జెంటిల్మెన్స్ గేమ్లో 12th మెంబర్ని తీసుకొని వచ్చి ఇట్లా ఇంక్లూడ్ చేస్తే ఇట్ వాస్ వెరీ. క్రికెట్ మనం ఎప్పుడు అనేది 11 అంటాం. 11లో ఎవరున్నారు? ఇప్పుడు ఇట్ హస్ బికమ్ 12 ప్లేయర్స్ ఆడడం అన్యాయం. రెండోది ఏంటంటే మన ఇండియాకున్న ప్రధానమైన సమస్య ఏంటంటే పార్ట్ టైం బౌలర్స్ లేకపోవడం. ఒకప్పుడు సెహ్వాగ్, సచిన్, గంగూలీ అందరూ బౌలింగ్ వేసేవారు. యువరాజ్ సింగ్, సురేష్ రైనా అందరూ వేసేవారు. ఇప్పుడు మనకి బౌలర్స్ బౌలింగ్ చేస్తున్నారు, బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నారు. క్లియర్ కట్ డిమార్కేషన్ వచ్చేసింది. దీనివల్ల ఏంటంటే ఆల్రౌండర్స్ రావట్లేదు, పార్ట్ టైమర్స్ రావట్లేదు. సో ఇదే కంటిన్యూ అవుతే భవిష్యత్తులో కూడా రారు, ఎవరికి అసలు బౌలింగే రాదు. సో అందుకని ఐ థింక్ లాంగ్ టర్మ్లో 1 or 2 seasons తర్వాత దీన్ని స్క్రాప్ చేయకపోతే మనకి చాలా ఇండియన్ క్రికెట్కి డ్యామేజ్ జరుగుతుంది. IPL లీగ్లో బాగుంటుంది, IPL లీగ్ మనకి ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. బట్ ఇండియన్ క్రికెట్ మాత్రం డ్యామేజ్ జరుగుతుంది. సో ఇట్ నీడ్స్ రివ్యూ అట్లీస్ట్ 1 or 2 seasons తర్వాతైనా దీన్ని ఆపాల్సిన అవసరం. ఇప్పుడు ఈ మెగా ఆక్షన్ అనేది కూడా 2025 నుంచి అంటే సీజన్ నుంచి మొదలు పెడతారు అనమాట. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? అదే ఇప్పుడు అది ఇంకా మనకు తెలియదు. మామూలుగా అయితే 3 ఏళ్ళకి ఒకసారి జరుపుతున్నారు, కొంచెం 4 ఏళ్ళకి జరిపారు. బట్ ఐ థింక్ భవిష్యత్తులో మెగా ఆక్షన్ వద్దని కూడా అంటున్నారు. అది వాళ్ళు నెక్స్ట్ డిసైడ్ చేస్తారు. ప్రస్తుతానికైతే నెక్స్ట్ సైకిల్లో 3 years తర్వాత మళ్ళీ మెగా ఆక్షన్ ఉంటుందని అనుకుందాం. ఎందుకంటే అన్ని టీమ్స్కి ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలంటే యూ షుడ్ హ్యావ్ మెగా ఆక్షన్ ఫ్రమ్ టైమ్ టు టైం. లేకపోతే ఏంటంటే కొన్ని టీమ్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి, కొన్ని టీమ్స్ వీక్గా అలాగే ఉండిపోతాయి. ఓన్లీ 5-6 టీమ్స్ మాత్రమే టైటిల్ గెలిచాయి. కొన్ని టీమ్స్ లైక్ ఢిల్లీ క్యాపిటల్స్, LSG కానీ కొత్తగా వచ్చిన వాటిలో, తర్వాత పంజాబ్ కింగ్స్, వీళ్ళు ఎప్పటికీ టైటిల్ గెలవకుండా అలాగే ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఫస్ట్ సీజన్లో గెలిచారు, ఇప్పటివరకు మళ్ళీ గెలవలేదు. సో వీళ్ళు ఒక డిస్పారిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎలా అయితే మనం ఇంటర్నేషనల్ క్రికెట్లో కొన్ని స్మాల్ టీమ్స్, కొన్ని బిగ్ టీమ్స్ ఉన్నాయి, అలా కాకుండా అందరూ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కనుకుంటే, అందరూ ఈక్వల్ ఫుటింగ్లో ఉంటే లీగ్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్. మెగా ఆక్షన్ షుడ్ బి దేర్. కానీ ఇలాగే కొంత కోర్ టీం వరకు వాళ్ళకి ఎలో చేసి మిగతా టీంలో షఫ్లింగ్ జరిగితే బాగుంటుంది. అండ్ LSG ప్లేయర్స్, మాజీ LSG ప్లేయర్గా ఉన్న KL రాహుల్ అండ్ వాళ్ళ ఓనర్కి మధ్య జరిగిన ఇష్యూ అనేది ఒకటి ఉండిందనమాట. ఆ టైంలో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. డైరెక్ట్ కెమెరాస్ ముందే ఒక ఓనర్ ప్లేయర్ని అలా తిట్టడము అనేది. సో ఈసారి LSG తరపున ఆడే అవకాశాలు ఏమన్నా ఉంటాయా KL రాహుల్, లేకపోతే వేరే టీమ్స్కి వెళ్ళిపోతారా? బయటకు వస్తాడు, RCB ఈజ్ ఇంట్రెస్టెడ్ అని మనకి అనిపిస్తుంది. ట్రేడింగ్ అనే ఒక ఆస్పెక్ట్ కూడా ఉంది, దాని గురించి ఈ రూల్స్లో ఏం చెప్పలేదు.
మెగా ఆక్షన్ ముందు ట్రేడింగ్ ఏమైనా అలా చేస్తే ప్లేయర్స్ని ట్రేడ్ చేసి ఒక ప్లేయర్ నుంచి ఒక ప్లేయర్ని తీసుకోవడానికి ఎక్స్చేంజ్ కైండ్ ఆఫ్ థింగ్ అది ఉంటుందో లేదో మనకు తెలియదు. ఉంటే కనుక అలాగే రావచ్చు. లేకపోతే మెగా ఆక్షన్లో వచ్చినా కూడా రాహుల్ని ఆర్సీబీ తీసుకుంటుందని కూడా మనకి ఈజ్ కీపర్. ఆర్సీబీకి కీపర్ కావాలి, కెప్టెన్ కావాలి. ఫ్యాఫ్ డూప్లెసీ ఆల్రెడీ 39 ఐ థింక్. అతన్ని ఇంకా కంటిన్యూ చేసే అవకాశం తక్కువ. సో దే విల్ గో ఫర్ ఇండియన్ కెప్టెన్ అండ్ కీపర్. దినేష్ కార్తిక్ రిటైర్ అయ్యాడు కాబట్టి దే నీడ్ ఎ కీపర్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ఇండియన్ బ్యాట్స్మెన్, సాలిడ్ ఇండియన్ బ్యాట్స్మెన్ కావాలి. సో ఐడియల్ మ్యాన్. సో అతను వస్తాడు. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు అతన్ని, నేను ఆర్సీబీ ఫ్యాన్ ఇంటర్వ్యూయర్ అడిగాడు, ఐ మీన్ ఆర్సీబీ ఫ్యాన్, మీరు ఆర్సీబీకి వస్తే బాగుంటుంది అంటే లెటర్స్ హోప్ సో అన్నాడు కేఎల్ రాహుల్. సో అతను బయటకు వస్తాడని వినిపిస్తుంది. దేర్ వాజ్ అ మీటింగ్ బిట్వీన్ ది ఓనర్, ఎవరైతే అతని మీద ఓపెన్గా దుర్భాషలాడాడో సంజయ్ గోయింకా, అతనికి ఇతని మధ్య ఒక మీటింగ్ జరిగింది. అయితే బయటకు వచ్చి అతను ఉంటాడని కూడా గోయింకా ఏం చెప్పలేదు. సో రాహుల్ మైట్ కమ్అవుట్. అతను ఆక్షన్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. వస్తే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ ఖచ్చితంగా అతని గురించి ట్రై చేస్తారు. బికాజ్ అతను హీస్ బేసికలీ ఫ్రమ్ బెంగళూరు, కర్ణాటక. సో అతను ఖచ్చితంగా అతను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పిన లిస్ట్లో ఎవరైతే హాట్ పిక్స్గా ఉండే అవకాశాలు ఉంటాయో రోహిత్ శర్మ తర్వాత కేఎల్ రాహుల్ మాత్రం కేఎల్ రాహుల్ అంత హార్డ్ పిక్ అవుతాడని అనుకోను నేను. ఎందుకంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నో డౌట్. కానీ అతని T20 స్ట్రైక్ రేట్ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. సమ్ టీమ్స్ విచ్ వుడ్ లైక్ టు హ్యావ్ ఈజ్ అ కెప్టెన్. క్యాప్టెన్సీ కూడా అంత ఎఫెక్టివ్ కాదేమో అని. ఎందుకంటే ఇండియా క్యాప్టెన్సీలో కూడా ఇదివరకు డేస్లో ముందుండేవాడు. ఇప్పుడు అతను గిల్ని ముందు పెట్టి అతన్ని వెనక్కి కూడా నెట్టారు. సో ఖచ్చితంగా అతను తీసుకోవడానికి ఈజ్ వెరీ గుడ్. అతని రికార్డ్ చాలా బాగుంటుంది. ఆల్వేస్ అతను ప్రాలిఫిక్ అండ్ కన్సిస్టెంట్ స్కోర్. బట్ స్ట్రైక్ రేట్ ఇష్యూ ఉంది. స్ట్రైక్ రేట్ ఇష్యూ ఐపీఎల్లో ఉంది కాబట్టి అంత పెద్ద బిడ్ వస్తుందని అనుకోను నేను. బట్ ఆర్సీబీ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్కి కెప్టెన్గా, కీపర్గా, సాలిడ్ బ్యాట్స్మెన్గా ఆర్సీబీకి పర్ఫెక్ట్లీ సూటెడ్ మ్యాన్ అతను. కనీసం తను వచ్చిన తర్వాత అయినా కానీ ఈసారి కప్పు నమ్మదే అనేది నెరవేరుతుందేమో చూద్దాం తీసుకుంటే. ఐ థింక్ విరాట్ కోహ్లీ కూడా తన సెంచరీల గ్యాప్, ఇఫ్ ఐఎమ్ నాకు కరెక్ట్గా తెలీదు, స్టాండ్ కరెక్టెడ్, 2.5 ఏళ్ల తర్వాత సెంచరీ చేసింది కూడా రాహుల్ క్యాప్టెన్సీలో అనుకుంటాను. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో రాహుల్ క్యాప్టెన్సీలో కొన్ని మంచి జరుగుతాయనేది జనరల్ ఫీలింగ్ అయితే సోషల్ మీడియాలో ఉంది. రాహుల్ క్యాప్టెన్సీలో కొన్ని రికార్డ్స్ బ్రేక్ అవుతాయి, కొన్ని జరుగుతాయి. సో రాహుల్ క్యాప్టెన్సీ ఎంత గొప్పగా ఉన్నా లేకపోయినా ఇది లక్కీ హ్యాండ్ అని ఫీలింగ్ ఉంది. సో ఆర్సీబీ మైట్ విన్ అండర్ రాహుల్. అదృష్టం కలిసి వచ్చిందంటే అదే గెలవాలి టీమ్స్. అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు గెలిచిన టీంలో ఎప్పుడు ముంబై, సిఎస్కే వీళ్ళు ఎందుకు గెలవాలి? న్యూ టీమ్ షుడ్ విన్ ద టైటిల్. కానీ ప్రతిసారి మీరు మీ ఎప్పుడైనా కానీ మీ వీడియోస్ కానీ అన్నీ చూస్తున్నప్పుడు కూడా కొత్త టీం గెలవాలి అని చెప్పేసి ఎప్పుడు అదే అంటూ ఉంటారు. గెలవాలి, అందరూ పిక్చర్లో ఉండాలి. ఎందుకంటే కేకేఆర్ 3 సార్లు గెలిచింది, వీళ్ళు 5 సార్లు గెలిచి అట్లా కాకుండా అందరూ పిక్చర్లో ఉంటే కొత్త టీమ్స్ ఎమర్జ్ అవుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. ఫర్ న్యూట్రల్ అబ్జర్వర్స్, యూ ఆర్ ఫ్యాన్ ఆఫ్ సమ్ టీమ్, దట్ ఈస్ డిఫరెంట్. ఫర్ సంబడీ న్యూట్రల్ లైక్ మీ, ఏ టీం అయినా మంచి కొత్త టీం కనుక గెలిస్తే ఐ విల్ ఫీల్ హ్యాపీ. నైస్ సార్, మొత్తానికి మంచి రూల్స్ గురించి చాలా చక్కగా వివరించి నాకు చెప్పారు అండ్ మా ప్రేక్షకులు కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐపీఎల్ మెగా ఆక్షన్కి సంబంధించిన రూల్స్ అయితే వచ్చేసాయి. ఆ రూల్స్ ఏంటో కూడా వెంకటేష్ గారు చాలా చక్కగా వివరించారు కదా. అన్నీ ఏ టీమ్స్కి మరి అది ప్లస్ పాయింట్ అవుతుందా ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో ఆ టీమ్ ఏ టీమ్స్ అనేది కూడా కామెంట్ చేసేయండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.